ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ద ట్విన్ బేబీ డైరీస్. సో ఈరోజు వీడియోలో కంటెంట్ ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో బ్రేక్ఫాస్ట్ ఐడియాస్ అనేది చూపించారు కదా. సో ఈరోజు వీడియోలో ఏంటంటే బేబీస్కి లంచ్ రెసిపీస్ అనేది చూపించబోతున్నాను. ఒక 4 లంచ్ రెసిపీస్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అయితే మామ్ అండ్ బేబీ కేర్ వీడియోస్, ఇంకా బేబీ ఫుడ్, బేబీ ట్రావెల్ ఇలాంటి వీడియోస్ అయితే వస్తుంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 9 to 12 months బేబీస్కి ఒక 4 లంచ్ రెసిపీస్ అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ లంచ్ రెసిపీ ఏంటంటే పొటాటో కిచిడి. దీన్ని ఎట్లా చేసుకోవాలంటే ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక చెంచా నెయ్యి వేసుకోవాలి. దాని తర్వాత దీంట్లోనే ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఒక చిన్న ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ రెండు మంచి ఫ్రై అవుతుంటే ఒక కొంచెం కొత్తిమీర తీసుకొని వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవచ్చు, పుదీనా కూడా వేసుకోవచ్చు. అట్లనే నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోలేదు. దీంట్లో ఒక పొటాటోని తీసుకొని ఆ తురుముని ఇందులో మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే పీసెస్గా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేను ఇక్కడ తురుము వేస్తున్నాను. తురుము వేసిన తర్వాత కొంచెం ఒక 1/2 స్పూన్ అంత పసుపు వేసుకోవాలి. తర్వాత దీంట్లో రైస్ అండ్ పెసరపప్పు రెండు మనం 1 గంట సేపు నానబెట్టుకోవాలి. దాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఒక 3 glasses ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువైనా పర్లేదు, ఎందుకంటే ఎలాగో పిల్లలు మెత్తగానే తింటారు కాబట్టి. నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేయలేదు, ఎందుకంటే 1 yearలో పిల్లలకి సాల్ట్ ఇవ్వకూడదు కదా, అందుకని నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేయలేదు. ఇంకా దీంట్లో ఒక 4 glasses ఆఫ్ వాటర్ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 4 to 5 విజిల్స్ వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. మెత్తగా ఉడకాలన్నమాట. అప్పుడే వాళ్ళకి తినడానికి ఈజీగా ఉంటుంది, అలాగే డైజెషన్ కూడా మంచిగా అవుతుంది. ఇట్లా ఉడికించుకున్న తర్వాత దీన్ని మంచిగా మ్యాష్ చేసుకోవాలి రైస్ని. ఈ పొటాటో కిచిడి అయితే చాలా యమ్మీగా ఉంటుంది, ఎందుకంటే పొటాటో మనకి క్రీమీ టెక్స్చర్ ఇస్తుంది కదా ఈ రైస్లో, కాబట్టి మంచిగా ఉంటుంది అనమాట టేస్ట్. మనకు కూడా తినాలనిపిస్తుంది అది చూస్తే. సో బేబీస్ అయితే చాలా మంచిగా తింటారు ఈ రైస్ని. అండ్ పొటాటో వెయిట్ గెయిన్ కూడా చాలా హెల్ప్ అవుతుంది కదా, అందుకనే వీక్లీ ఒక 2 to 3 times అయినా మనం బేబీస్కి చేసి పెట్టచ్చు. సెకండ్ రెసిపీ ఏంటంటే చికెన్ రైస్. మనలో చాలా మంది డౌట్ ఉంటుంది కదా, అసలు పిల్లలకి నాన్ వెజ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎట్లా స్టార్ట్ చేయాలి, ఏం పెట్టాలి ఫస్ట్ అని చెప్పి. సో నేనైతే 10 months కంప్లీట్ అయిన తర్వాత స్టార్ట్ చేసిన మా పిల్లలకి. చికెన్ రైస్ ఎలా చేశానంటే ఫస్ట్ గీ వేసుకొని అందులో జీలకర్ర, ఆనియన్స్, టమాటోస్, కొత్తిమీర అన్నీ వేసి ఫ్రై చేసిన. ఒక్కొక్క 2 ఎల్లిపాయలు వేసుకోవాలి, 2 మిరియాలు వేసుకోవచ్చు. మనం పెప్పర్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు 9 to 12 months లోపే. కొంచెం పెప్పర్ వేసిన తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ వేసిన అనమాట. పీసెస్ లాగా చించేసి వేసిన. మనం డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు, పచ్చి చికెన్ కూడా చేసుకొని ఉడకబెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా మా పిల్లలకు కాబట్టి ఆల్రెడీ ఉడికించిన చికెన్ వేసుకున్నాను అనమాట. సో ఇవన్నీ వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 4-5 విజిల్స్ వరకు మంచిగా ఉడికించుకోవాలి. సో ఇలా ఉడికిన తర్వాత దీన్ని మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలన్నమాట. ఇట్లా మ్యాష్ చేసుకుంటే సేమ్ మన హలీం లాగా అనిపిస్తుంది టెక్స్చర్. అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ మంచిగా బాయిల్ అవుతుంది, మనం ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ చేసిన చికెన్ వేసి మళ్ళీ దీంట్లో ఉడికించాం కాబట్టి. చికెన్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి వీక్లీ వన్స్ అయినా పిల్లలకి చేసి పెడతాను ఇది. సో ఇప్పటి నుంచే మనం వీళ్ళకి నాన్ వెజ్ అలవాటు చేస్తే వాళ్ళు కొంచెం పెద్దగా అవుతుంటే కూడా మంచిగా తింటారు అనమాట. సో అందుకని ఇలా చేసి పెడతాను పిల్లలకి. థర్డ్ లంచ్ రెసిపీ ఏంటంటే బీట్రూట్ కిచిడి. సో ఈ బీట్రూట్ కిచిడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మనందరికీ తెలుసు కదా బీట్రూట్ చాలా హెల్దీ అని బేబీస్కి. సో ఖచ్చితంగా పిల్లల డైట్లో ఈ బీట్రూట్ని యాడ్ చేయాలి. సో ఇలా ఈ బీట్రూట్తో కిచిడి చేసుకుంటే చాలా యమ్మీగా ఉంటుంది, పిల్లలు కూడా మంచిగా తింటారు అనమాట. దీన్ని ఎట్లా వేసుకోవాలంటే నెయ్యి వేడాక జీలకర్ర, అలాగే కొంచెం వెల్లుల్లిపాయలు, ఒక ఆనియన్, తురిమిన బీట్రూట్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు ఇంకా బియ్యం దీంట్లో యాడ్ చేయాలి. తర్వాత మొత్తం మిక్స్ చేసి ఒక 3-4 glasses ఆఫ్ వాటర్ వేసుకొని మంచిగా ఒక 4-5 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. తర్వాత మెత్తగా మ్యాష్ చేసుకొని మనం పిల్లలకి తినిపించాలి. మనం ఈ బీట్రూట్ ప్లేస్లో క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా చాలా యమ్మీగా ఉంటుంది ఇది కూడా.
ఫోర్త్ రెసిపీ ఏంటంటే సాంబార్ రైస్. సో మనందరికీ ఫేవరెట్ సాంబార్ రైస్ ఎలా చేసుకోవాలంటే, మన పిల్లలకి ఎలా చేసి పెట్టాలంటే, ముందుగా గీ వేసుకొని అందులో జీలకర్ర, ఆనియన్స్, క్యారెట్స్, అలాగే కరివేపాకు, బీన్స్, మన దగ్గర ఉన్న వెజ్జెస్, మనం మామూలుగా సాంబార్లో మనం ఏమేమైతే వేసుకుంటామో పిల్లలకు కూడా సేమ్ అట్లనే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం ఏమేమైతే వెజ్జెస్ యాడ్ చేసినామో అన్నీ గీలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు, ఒక 2-3 ఎల్లిపాయలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న మునక్కాడ ముక్కలు వేసుకోవాలి. ఈ మునక్కాడలతో చాలా టేస్ట్ వస్తుంది సాంబార్ రైస్కి. అలాగే మనము నానబెట్టుకున్న రైస్, ఇంకా కందిపప్పు 1 గంట సేపు అట్లా నానబెట్టుకోవాలన్నమాట. దాన్ని ఈ కుక్కర్లో యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసి ఒక 3-4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టి 4-5 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. మామూలుగా మనం ఎట్లా చేసుకుంటామో సాంబార్ రైస్ పిల్లలు కూడా అట్లనే చేయాలి. కాకపోతే మనం కారం యాడ్ చేసుకుంటాం కదా, వీళ్ళకి కారం యాడ్ చేయొద్దు. కుక్కర్ మూత తీసిన తర్వాత మనం మునక్కాడల్లో ఉన్న గుజ్జు సపరేట్ చేసి మెత్తగా మ్యాష్ చేసుకోవాలన్నమాట రైస్. ఈ సాంబార్ రైస్ అయితే చాలా యమ్మీగా ఉంటుంది, పిల్లలు మంచిగా తింటారు అనమాట. ఎందుకంటే దీంట్లో అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి మనకి, క్యారెట్, బీన్స్, అలాగే మునక్కాడలు, ఎల్లిపాయలు, కాబట్టి మంచిగా ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇది చాలా ఇష్టంగా తింటారు. మెత్తగా ఉడకబెట్టాలన్నమాట రైస్. అట్లయితే ఈజీగా తింటారు, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో ఇదన్నమాట సాంబార్ రైస్. సో ఈ నేను చూపించిన ఈ 4 రెసిపీసే కాదండి, మనం ఇంకా చాలా రెసిపీస్ ట్రై చేయొచ్చు. డిఫరెంట్ వెజ్జెస్తో ట్రై చేయొచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.